అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ధనురాసనం ప్రాక్టీస్ చేద్దాం. ధనురాసనం చేసినప్పుడు అది బ్యాక్ బెండింగ్‌కి సంబంధించింది కాబట్టి కొద్ది నడుము ముందుకు, వెనక్కు, సైడ్స్‌కి ఉండేటట్టుగా ఉండాలి. తగ్గుంటే వార్మ్ ఎక్సర్సైజ్ చేసేది. అవి చేసిన తర్వాత ఇది చేస్తాం. ఈ ధనురాసనం చేసే ముందు ఉష్ట్రాసనం చేసిన తర్వాత చేయటం మంచిది. ఉష్ట్రాసనం చేయటం మంచిది ఎందుకంటే కొద్ది నడుము వంగుద్ది కాబట్టి ధనురాసనం ఈజీగా ఎయొచ్చు. ఉష్ట్రాసనం ఇట్లా మోకాళ్ళ మీద కూర్చొని ఎంత వంగలితే అంత వంగొచ్చు. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండొచ్చు. చక్రాసనం కూడా ఇది ప్రయోజనం. ఇలా చేయటం వల్ల బ్రెయిన్కు సుషుమ్నా నాడి ద్వారా ప్రాణశక్తి ప్రసరించడానికి ఈజీ అవుతుంది. కొన్ని ఆసనాలు ఫ్రంట్ బెండింగ్, కొన్ని ఆసనాలు బ్యాక్ బెండింగ్. ఇది ఉష్ట్రాసనం. ఉష్ట్రాసనం తర్వాత హలాసనం మీకు ఈజీ అవుతుంది. బోర్లా పడుకుని ఇలా ఈ హలాసనంలోనే కాకుండా మనం బుక్స్ చదువుకున్నప్పుడు కూడా బోర్లా పడుకుని బుక్స్ చదువుకున్నట్టయితే నెమ్మదిగా హలాసనం, ఉష్ట్రాసనం, సర్వాంగాసనం వాటికి ప్రయోజనకారి. అంతేకాకుండా ఆసనాలు మాట ఎందుకు అనుకునే వారికి కూడా ఇది ప్రయోజనం. పొట్ట మీద ప్రెజర్ పడుతుంది కాబట్టి పొట్టలో ఉన్న అన్ని అవయవాలు ఉత్తేజితం అవుతాయి. భోజనానికి ముందు ప్రతిరోజు ఇది ఇలా చేసుకోవచ్చు. ఎంత 2-3 నిమిషాలు కేటాయిస్తే చాలు పూర్ణ ఆరోగ్యంకి వెళ్ళే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు హలాసనం చేస్తుంది. బోర్లా పడుకుని చేతులు 2 వెనక్కి పెట్టి పాదాలు పట్టుకొని పాదాలను ఇలా పైకి తీసుకొస్తూ మ్యాక్సిమం పైకి వచ్చాక తల పైకి ఎత్తాలి. ఇది ధనుస్సు ఆకారంలో ఉంటుంది కాబట్టి ధనురాసనం అని అంటారు. ఇది కూడా నడ్డి అంటే వెన్నుపూస బాగా పనిచేయటానికి పనికొస్తుంది. కొన్ని ఫ్రంట్ బెండింగ్ ఆసనాల్లో ఎలా ప్రయోజనం, ఈ బ్యాక్ బెండింగ్ కూడా అంతే. ఈ ధనురాసనం ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండొచ్చు. మళ్ళీ ఒక క్షణం యథాస్థితికి వచ్చి మరలా ట్రై చేయొచ్చు. అలా 2-3 సార్లు ట్రై చేసి బోర్లానే పడుకుని రెస్ట్ తీసుకోవాలన్నమాట. అలా కళ్ళు మూసుకుని కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాక మరలా పద్మాసనంలోనూ వజ్రాసనంలోనూ కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు. ఇలా వజ్రాసనంలో కానీ పద్మాసనంలోకి రాగానే మన శ్వాసలో తేడా వస్తుంది, గమనించండి. ఆ శ్వాస దేహం అంతా నడుస్తూ ఉంటుంది అన్నమాట. మామూలుగా శ్వాస తీసుకుంటాం భోజనం చేసినప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, పనులు, ఆఫీస్లో పనులు, వ్యాపారంలో పనులు, నడిచినప్పుడు జరిగే శ్వాస కొద్దిగానే గాలి అవుతుంది. ఇలా ఆసనాలు చేసినప్పుడు దేహంలోకి ఎక్కువ గాలి అవుతుంది ముక్కు ద్వారా. ఇది శ్వాస. దాన్ని అలవాటు చేసుకోవాలి. ఆ ఎక్కువ గాలి వెళ్ళే పద్ధతిని మనం అలవాటు చేసుకోవాలి. అంటే దీర్ఘ శ్వాసాయామం అంటే ఎక్కువ శ్వాసను తీసుకోవటం, నెమ్మదిగా తీసుకోవాలి ఎక్కువసేపు. మళ్ళీ అంత గాలి నెమ్మదిగా ఎక్కువసేపు వదలాలి. అదే దీర్ఘ శ్వాసాయామం. మన నిత్యం దైనందిన జీవితంలో ఏదైనా ఆలోచించినప్పుడు, కొద్ది చిరాకు, కోపం, పరాకులుగా ఉన్నప్పుడు, బద్ధకంగా ఉన్నప్పుడు కూడా ఈ దీర్ఘ శ్వాసాయామం 3 సార్లు చేసినట్టయితే యథాస్థితికి బాడీ అంతా యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడే ఒకసారి చూసుకోవచ్చు. దీర్ఘ శ్వాసాయామం ఎలా చేస్తాం చూడండి ఒకసారి.
పొట్టను వెళ్ళినంత వరకు లోపలికి వెళ్ళేటట్టుగా గాలి మొత్తం ఇడిచిపెట్టాలన్నమాట. దీర్ఘశ్వాస అలవాటయ్యాక కొన్ని నెలల పాటు ఇలా 5, 6 శ్వాసలతో అలవాటు చేసుకుని తర్వాత కుంభక ప్రాణాయామం నేర్చుకోవాలి. కుంభించడం అంటే గాలి పీల్చుకొని కొంతసేపు ఉండగలగాలి. ముగ్గు పెట్టాలన్నమాట. ఉండ ఉన్నంతసేపు ఉండాలి. ఇక ఉండలేనప్పుడు ఇడిచిపెట్టేసి బాహ్య కుంభకం అంటే మొత్తం గాలి ఇడిచిపెట్టేసాక కూడా పొట్టను లోపలికి తీసుకోవాలి. పొట్టను లోపలికి తీసుకోవడం అంటే బొడ్డు దగ్గర నుంచి అంటే మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరం 3 చక్రాలు యాక్టివేట్ అవుతాయి. అంతేకాకుండా మూత్రనాళం, మలనాళం 2 కూడా బిగించి పైకి లాగుతాం. అవి మొదట్లో వద్దు. మీకు గుర్తొచ్చింది చెప్పేస్తాను గానీ అది వద్దు. ఇలా దీర్ఘశ్వాస చేయండి. ఇది అలవాటు అయిన తర్వాత